దేవునికి స్తోత్రములు. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ దేవుని పేరట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఇది ప్రార్థనా టీవీ. ఇప్పుడు 159వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు నా దర్శనాలు. ఈ దర్శనాల్లో బ్యూరోక్రాట్స్ అనే దేవుడు రాసి చూపించిన తర్వాత నేను పడిన ప్రయాస, ఆ ప్రయాసకు ఫలితం ఏమైనా ఉందా, లేకపోతే కారణాలు ఏంటి, అలాగే ఆ యొక్క ఇతర జనుల గురించి దేవుడికి ఉన్నటువంటి ఎంత ప్రేమ ఏంటి అనే దాని మీద మనం చర్చిస్తూ, ఇప్పుడు ప్రతి మోకాలు వంగును అనే దాని మీద యెషయా గ్రంథంలో కిందసారి ఎపిసోడ్లో 45వ అధ్యాయంలో మరి 3 వచనాలు మీకు చదివి వినిపించారు. అందరూ కూడా ప్రతి మోకాలు కూడా వంగుతుంది, ఆయన దేవుడని ఒప్పుకుంటారు అని చెప్పి దాంట్లో ఉంది. మరి ఆ ప్రవచనం నెరవేర్పు ఎట్లా ఉంది ఏంటి అంటే, అది ప్రతి మోకాలు వంగేది ఇక్కడే కాదు, ఇక్కడ వంగే మోకాలు ఇక్కడ వంగుతుంది. తర్వాత మరణానంతరము ఆత్మ ఆయన ఎదుటికి వెళ్ళి ఆ నరకానికి వెళ్ళాలో పరలోకానికి వెళ్ళాలో డెసిషన్ తీసుకునే ముందు ఆయన ముందు మోకాలు వంచుతారు. ప్రతి వాళ్ళు ఆయన ద్వారానే, అయితే నరకం ఏదో పరలోకం ఆయన ద్వారా తప్ప ఇంకెవరి ద్వారా కూడా వెళ్ళడానికి లేదు. ఆయన ద్వారానే వెళ్ళాలి. కాబట్టి ఆయన దగ్గర వంగాలి. మరి ఆయన ద్వారానే తప్ప మరి ఎవరి ద్వారా లేదు అనే విషయాలు చూస్తే, అన్ని నామముల కంటే పై నామము ఆయనకి ఇవ్వబడింది, దేవుడు ఇచ్చేశాడు. దేవుడు అన్ని నామముల కంటే పై నామము యేసు ప్రభు వారికి ఇచ్చేశాడు. యెహోవా దేవుడు ఇచ్చేసి ఆయన ద్వారానే వెళ్ళాలి. ఏదైనా ఇప్పుడు ఇక్కడి నుంచి జరగబోయే అన్ని తీర్పులు ఆయనే, భూమి ఆకాశం లయమవటం ఆయన ద్వారా, అన్ని ఆయన ద్వారా, అన్ని ఆయనకే సంక్రమింపజేశాడు దేవుడు. కాబట్టి ఆయన ద్వారానే జరగాలి ఏది జరిగినా. కాబట్టి ఇక్కడ ఉండగా ప్రభు ఎదుట మనం మోకాలు వంచినా వంచకపోయినా, చనిపోయిన తర్వాత మన ఆత్మ ఆయన ముందు ఖచ్చితంగా తీర్పుకు లోపడాలి, ఆయన ముందు నిలబడాలి, ఆయన ముందు మోకాలు వంచాలి. ఇది దాని యొక్క సారాంశం. అయితే ఆయనే ముందే వంచాలి, ఇంకెవరు లేరు అంటాకి ఏంటి అంటే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాల్లో ఆయనే, ఇంకొకటి లేనే లేదు, ఆయన దగ్గరే. ఇక్కడ వంచుతావో మోకాలు, అక్కడ వంచుతావో నీ ఇష్టం, కానీ ఆయన దగ్గరే అని చెప్పడం జరిగింది. ఇక్కడ మోకాలు వంచితే పరలోకానికి పొందుతావు, అక్కడ మోకాలు వంచిన తర్వాత ఏమి ఉపయోగం అయితే లేదు, కానీ ఆయన తీర్పుకు లోబడి నువ్వు అటో ఇటో వెళ్ళిపోవటమే జరుగుతుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాల్లోకి వెళ్దాం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఇది ఆయనకి అనుగ్రహించాడు. ఇది 10-11 వచనాలు చెప్తా ఉన్నాయి ఫిలిప్పీ పత్రికలో. పౌలు గారి ద్వారా యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నంత కాలము ఆయన మాట్లాడారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇక్కడ పరిశుద్ధాత్మను ఉంచాడు. ఎవరెవరి నోటి ద్వారా మరి మాట్లాడాలో ఆ మాటలన్నీ పరిశుద్ధాత్ముడు వారి నోటి ద్వారా పలికించాడు. పౌలు భక్తుల ద్వారా చాలా మాటలు యేసు ప్రభు వారు ఇక్కడ ఉన్నప్పుడు చెప్పిన దానికంటే కూడా ఎక్కువ మాటలు చెప్పించాడు. స్పాన్ కావాలి కదా, ఒక మనిషి ప్రకటించాలంటే యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు ప్రకటించారు. ఇంకెక్కువ కాలం ప్రకటిస్తే ఇంకెక్కువ చెప్తానికి వీలవుతుంది. కాబట్టి ఆ తర్వాత పౌలు గారిని చాలా సంవత్సరాలు ఆయన పౌలు గారి నోటి ద్వారా దేవుడు మాట్లాడేశాడు. మీ అందరికీ తెలుసు, పూర్వం యేసు ప్రభు వారికి ఈ నరరూపంలో రాకముందంతా కూడా ప్రవక్తల నోటి ద్వారా మాట్లాడేశాడు. ఆ త్రియేక దేవుడు దాంట్లో యేసు ప్రభు వారు కూడా ఉన్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు ఉన్నాడు. యేసు ప్రభు వారు నరరూపంలో రాకముందు ఆ యొక్క దేవుడు త్రియేక దేవుడు, ఆ దేవుడే ప్రవక్తల నోటి ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు కూడా ఆ దేవుడే యేసు ప్రభు వారి నరరూపం అయిపోయిన తర్వాత మళ్ళీ మనుషుల ద్వారా ఇట్లా పౌలు గారి ద్వారా మాట్లాడిస్తా ఉన్నాడు. దీంట్లో ఆ వివరణ చెప్పించాడు. యెషయా గారి ద్వారా చెప్పించాడు. ఏమని? ప్రతి మోకాలు వంగులు అని ఆ ప్రవక్త ద్వారా చెప్పించాడు. మరి ప్రతి మోకాలు వంగులు అంటే ఇక్కడేనా అక్కడ అనే దాని మీద వంగడానికి, ఆయన ముందు ప్రతి మోకాలు వంగాలంటే
ఆయన ఒక్కడే దేవుడు అయితేనేగా, ఇక్కడ కాకపోతే మరి అక్కడ అంటారు. అక్కడ ఆయన ఒక్కడే ఉన్నాడా, ఇంకెవరు దేవుడు లేరా అంటే మరి ఆయన ఒక్కడే అయితేనేగా ఆయన ముందు వంగాలి. కాబట్టి అది ఎక్కడ అంటే ఇది జరుగుతా ఉంది. ఏం జరుగుతుంది? అన్ని నామాల కంటే పైనామం ఆయనకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడట? ప్రతి వారి మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమతో యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును. ఎందుకు ఇచ్చాడంటే అన్ని పవర్స్ యేసు ప్రభు వారికి అప్పుడే కదా, ఆయన ఒక్కడే దేవుడయ్యి ఆయనకే అన్ని పవర్స్ ఉంటేనే కదా ఆయన యేసు క్రీస్తు ప్రభు వారు ఒప్పుకుంటారు. ఎవరైనా ఆయన ఒక్కడే అయితే ఆయన ముందు, ఇంకొకడు ఉంటే ఇంకోడు వైపు కూడా చూస్తారు కదా. అట్లా అవ్వాలనే దేవుడు ఈ యెషయా గ్రంథంలో చెప్పబడినట్లు అట్లా అవ్వాలనే ఆయన ముందే జరగాలనే, అలా జరగాలనే ఆయనను అధికంగా హెచ్చించేసి, దేవుడే అధికంగా హెచ్చించేసి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. ఇచ్చాడంటే ఆయన ఇష్టం. దేవుడు ఏక దేవుడు యేసు ప్రభుకి ఇచ్చేసాడు. అంతే, ఇక యేసు ప్రభుకి ఇచ్చేసాడు. ఎందుకు? ఆయనకి ఇస్తేనే కదా ప్రతి వాళ్ళు కూడా ఎక్కడో అక్కడో ఆయన ముందే వంగాలి. ఇంకెవరు లేరు. అన్ని పవర్స్ ఆయనకి ఇచ్చినట్టు ఎక్కడ ఉందండి? యేసు ప్రభుకి అన్ని పవర్స్ ధారాదత్తం చేయబడినట్లు ఆయనే ఒక్కడే ద్వారానే ఏది జరిగినా జరుగుతుంది రాబోయే కాలం అంతా కూడా అంటానికి ఎక్కడుంది అంటే ఇక్కడ ఉంది. దీని ద్వారానే ఆయన అన్ని నామాలకి పైనాము ఆయనకి ఇచ్చేసాడు, హెచ్చించాడు. కాబట్టి ఆయన ముందు ఎక్కడ వంగుతుందో అక్కడ వంగుతుందో ఆయన తప్ప ఇంకోటి లేకుండా ఉండేటట్టుగా దేవుడే చేశాడు. ఆయన తప్ప ఇంకోటి లేదు. నా ద్వారా తప్ప ఎవ్వరు పరలోకాన్ని చేరరు అని చెప్పేశాడు యేసు ప్రభు వారు జీవించే కాలంలో. యోహాను గ్రంథం 14 వచనాలు. నా ద్వారా తప్ప ఎవరు లేదు. ఎట్లా ఆయన ద్వారానే ఇంకెక్కడ ఏమి లేదు అంటే ఇగో ఇవన్నీ వచ్చినాను. ఇగో ఏ నాటి నుంచో చెప్తున్నారు. ఆయన చెప్పిన మాట ఈ యొక్క పౌలు గారి ద్వారా మరి రూఢిపరుస్తుంది. యెషయా గారితో చెప్పించాడు. ఆ తర్వాత మరి పౌలు గారితో రూఢిపరుస్తూ ఉన్నాడు. ఇదిగో నా ద్వారానే నేనే, నాకే అన్ని అధికారాలు ఇవ్వబడినవి తండ్రి అయిన దేవుడి ద్వారా అని చెప్పడం జరిగింది. దీని మీదే ఇంకా కొంచెం వివరణ ఇచ్చారు. రోమాపత్రిక 14:11-12 ఇంకా కొంచెం వివరణ. ఈ ప్రతి మోకాలు వంగులు అనే దాని మీదే డౌట్ లేకోకుండా మళ్ళీ రోమాపత్రికలో మళ్ళీ దేవుడు చెప్పేశాడు. అది ఏంటి అనేది మీకు వివరిస్తాను. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను. అది ఇప్పుడు ఈ వచనం ఆధారం చేసుకునే మనకు తీర్పు తీర్చే ఆయనే అని ఆయన ముందే మన మోకాలు వంగాలనే నిర్ధారణ అవుతుంది అని చెప్పి పౌలు గారు రోమాపత్రికలో రోమీయులకు రాసినప్పుడు చెప్పాడు. యెషయా గారు చెప్పిన మాట ఏంటి అంటే ఎక్కడ ఆయన ముందు మోకాలు వంచేవాళ్ళు వంచుతారు, లేనివారు లేరు. కానీ తీర్పు తీర్చేటప్పుడు ఆయనే ఒక్కడే తీర్పు తీర్చడానికి అధికారం. ఫిలిప్పీ పత్రికలో ఇందాక చెప్పినట్లుగా 2:10-11 వచనాల్లో చెప్పబడినట్లుగా ఆయనకే అన్ని నామాలకు పరిణామం ఇచ్చేశారు. కాబట్టి తీర్పు తీర్చేటప్పుడు మరి ఆయన ముందుకే వెళ్ళి వంగాలి ఎవరైనా. తీర్పు తీర్చేటప్పుడు అటు నరకానికి వెళ్ళినా ఇటు పరలోకానికి వెళ్ళినా. కాబట్టి ఆయన ముందుకే వెళ్ళి వంగటం అనేది ఇక్కడ ఈయన నెరవేర్పు ఇది అబ్బాయి అని చెప్పి పౌలు గారు చెప్పారు. అక్కడ ఉన్నది ఆయన ఒక్కడే నిర్ధారణ అవుతా ఉంది. ఆయన ముందే వంగుతారు ఎవరైనా, ఇంకొకళ్ళు లేరు అక్కడ. తీర్పు అది ప్రతి వాళ్ళు ఆయనకే లెక్క ఒప్పగింపవలెను అనేది ఇక్కడ నిర్ధారణ అవుతుంది. యెషయా గారు చెప్పినటువంటి మాట ద్వారా ప్రతి వాళ్ళు ఆయనకే లెక్క ఒప్పచెప్పాలి. ఇక్కడ రక్షింపబడకపోయినా అక్కడ లెక్క ఒప్పచెప్పాలి. ఆ విధంగా ఆయనకి లోబడవలసింది అక్కడ అని చెప్పేసి ఈ 2 వచనాల ద్వారా పౌలు గారు 2 చోట్ల చెప్పించడం ద్వారా ప్రతి మోకాలును వంగును అని యెషయా గారు రాసింది యేసు ప్రభు వారు ముందు రాస్తే, యేసు ప్రభు వారు ఉండగా ఇదిగో నేనేనబ్బాయి నా ద్వారా తప్ప ఇంకొకడు ఎలాగైనా ఆయన నోటితో చెప్పారు. మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత పౌలు గారి ద్వారా దాంట్లో ఎంత వివరణ ఇచ్చారు. ప్రతి మోకాలు వంగటం అంటే ఇది అబ్బాయి. కాబట్టి మనం బ్యూరోక్రాట్స్ అని చెప్పి మనం ప్రకటించేసినంత మాత్రంలో ఎవరు యేసు ప్రభు వైపు చూడలేదని మనం చింతించవలసిన అవసరం లేదు, మనం బాధపడవలసిన అవసరం లేదు. దాని గురించి మనం ఏ రకంగానో ఎందుకు అనే పదం లేదు. ఎందుకంటే
ఈ దేవుడు చెప్పింది ఏంటి అంటే వారు వినినా వినకపోయినా చెప్పమన్నారు కాబట్టి వినలేదు అనుకోవటమే అంత. మనం ఎంతో చెప్పామండి, ఎవ్వరు వినలా. ఓకే, వినినా వినకపోయినా చెప్పడం వరకే కదా మన ఆజ్ఞ. కాబట్టి దేవుడు చెప్పింది అది. బ్యూరోక్రాట్స్ నువ్వు చెప్పు అన్నారు, చెప్పాం అంతే. ఆయన కూడా వీళ్ళు మారాలి అని చెప్పమన్నాడా? లేదు. చాలా మంది జ్ఞానం ఇస్తున్నా తీసుకోండి అబ్బాయి అని చెప్పమన్నాడు నన్ను దేవుడు అని చెప్పాను. అబ్బాయి జ్ఞానం ఇస్తున్నాను తీసుకోమని చెప్పాడు దేవుడు, అంతే తప్ప యేసుప్రభు వైపు చూడమని ఆ యేసుప్రభుని నమ్మండి అనే పదం వాడమని చెప్పలేదు. కాబట్టి మీ ఇష్టం అబ్బాయి అని కూడా చెప్పారు చాలా మంది. నేను కూడా నా బుక్కులు ఎక్కడ మీరు యేసుప్రభుని నమ్మండి అనే పదం వాడలా. నాకు జ్ఞానం వచ్చింది, ఈ జ్ఞానం అంతటి ద్వారా ఆయన ఒక్కడే దేవుడు అని నాకు అనిపించింది, నేను మారా అంతే. నాకు అనిపించింది, మీకు అనిపిస్తే మారచ్చు, లేదా లేదు. మీరు లెక్క చెప్పవలసిన చోటు ఒకటి ఉంది. తర్వాత మీ లెక్క మీకు ఉంటది కదా, అయ్యా అక్కడ ఉండగానే అంగీకరించా మీకు తెలుసు అంటే ఓకే, పరలోకం పోస్తాడు అక్కడ. అయ్యా అంతమంది చెప్పినా, రాజారావు గారు చెప్పినా, ఇంకోటి చెప్పినా మేము వెళ్ళలేదు అని లెక్క అక్కడ చెప్పేసినప్పుడు మరి వెళ్ళలేదు కదా, నేను చేసేది ఏముంది, నువ్వు ఇటు వెళ్ళాల్సిందే అని చెప్పేసి ఆ నరకం వైపు వాళ్ళ పంపడం జరుగుతుంది. కాబట్టి అక్కడో ఇక్కడో ఇది జరుగుతుంది, దేవుడి ముందు మోకాలు ఉంచడం జరుగుతుంది అనే దానికి పూర్తి వివరణ అది. కాబట్టి ఒకరు ప్రభు వైపు చూస్తారు చూడరు అనే విషయం మనకు అనవసరమే అనవసరం. అర్థమైందిగా? ఒక కానీ ప్రకటన అయితే జరగాలి. జ్ఞానం రూపంలో ఇస్తాము, ఇంకో రూపంలో. సువార్త అంటే ఏంటి? మంచి వార్త, మంచి మాట చెప్పు అంతే. ఆ మంచి మాటలు వాడు కావాలంటే తీసుకుంటారు, లేదా లేదు అంతే. కాబట్టి నమ్మండి నమ్మకపోండి అనే పదాలు మనకేరా, మనం చెప్పేది ఒకటే, మంచి మాటలు చెప్తున్నాం తీసుకుంటారా. జ్ఞానము అది కూడా మాకు వద్దంటే తీసుకోబాక, అది కూడా అభ్యంతరం లేదు మాకు. అదే రకమైన సువార్త ప్రకటించమని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ వచనాల వెలుగులో మనము సువార్త ద్వారా ఒకడు ప్రభు వైపు చూస్తారు చూడరు అనే విషయంలో ఎవ్వరు కూడా భ్రమపడకల్లా. మరి ఇతర జనులు అనేక మంది భ్రమపడినట్లు ఏదో సువార్త ప్రకటించేస్తే అందరూ యేసు ప్రభు వైపు చూస్తారు అని భ్రమ అనేది అది తప్పు అభిప్రాయం. చూస్తారు అనేది అది భ్రమ మాత్రమే. ఎవ్వరు యేసు ప్రభు వైపు ఆటోమేటిక్ గా చూడరు. అది దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు ఏదో రకంగా. నేను యేసు ప్రభు వైపు చూడాలి అంటే ఇన్ని రకాలుగానూ ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. అంటే వాళ్ళు చెప్తే నేను ఎందుకు వింటా? ఎవరు చెప్పినా నేను విన్ను, ఎవరు చెప్పినా వినను. ఎందుకు అని అంటే నాది ఒకటే పద్ధతి, ఏ చూపితే ఆ చూపి అతను నా పూర్వీకులు ఎక్కడైతే అదే అది ఏమన్నా అయిపోలే కాక. అది నా మొదటి నుంచి కూడా నా యొక్క స్వభావం. అట్లనే పోతాం మనం. మనకి లాభం కలిగినా కలగకపోయినా, చూసినా చూడకపోయినా అటే వెళ్ళిపోతాం. అది నా యొక్క స్వభావం. అటువంటిది నన్ను దేవుడు వైపు చూడటానికి ఆయన ఎంత కష్టపడవలసి వచ్చింది? రేపేదో జరిగేది చూపించేస్తూ ఏంటి, ఈయనకి ఇలా జరిగిపోవడం జరుగుతుంది, ఆలయానికి ఇలా జరిగిపోవడం ఏంటి, ఇవన్నీ చూపిస్తూ దర్శనం మీద దర్శనం, దర్శనం మీద దర్శనం. మన చర్చికి వెళ్ళకముందే స్టార్ట్ అయ్యి చూపించడం ఏంటి? ఇట్లా ఆయన ప్రత్యక్షపరుచుకున్నారు. ఆ చూపించిన తర్వాత ఏమన్నా వెళ్తావా, మనవాళ్ళు ఏమన్నా చేస్తారా అని మళ్ళీ చాలా ఆలోచించి, ఎక్కడ ఏమీ లేదు కాబట్టి వెళ్ళి అలా వెళ్తామా మనం? ఎక్కడన్నా ఏమాత్రం రవ్వంత ఇది దొరికినా, మనకి ఆధారం దొరికినా వెళ్దాం. ఏ ఆధారం దొరకకపోతేనే వెళ్ళాం. కాబట్టి దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు కాబట్టి ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు కాబట్టి ఆయన క్రియల ద్వారా మనం వెళ్ళేమే తప్ప మామూలుగా ఒకటి చెప్తే వెళ్ళము. కాబట్టి అవసరమైన చోట్ల ఆయనే ఆ క్రియల ద్వారా మార్చుకుంటారు. మనం ఒక జ్ఞానం ఇస్తాము, ఆ తర్వాత ఆయన క్రియల ద్వారా ఎన్నో రకాలుగా ఆయన ప్రయత్నం చేస్తాడు. అయినప్పటికీ కూడా యేసు ప్రభు అని నమ్మేవాడు నమ్ముతారు, నమ్మని వారు నమ్మరు. దాని విషయంలో ఆయన కూడా పెద్ద చింత లేదు యేసు ప్రభువు. కాకపోతే ఏంటంటే ఆయన తండ్రిగా ఎవరూ నరకానికి వెళ్ళకూడదు, అందరూ పరలోకానికి వెళ్ళాలని కోరిక అయితే ఉంటుంది. కానీ ఆ కోరిక ఆయన ప్రయత్నం అంతా ఆయన చేస్తాడు. ఆ ప్రయత్నం సఫలం కాకుండా వాళ్ళు వినియోగించుకోకపోయినప్పుడు ఆయన వాటికి చేసేది ఏమి లేదు, వదిలేస్తాడు. ప్రకటన గ్రంథంలో కూడా అనేక మంది ఇతర జనులు ఉన్నట్లు మనం చూసాం. చివరికి అంతమయ్యే ముందు కూడా ఉన్నారు. ఎందుకున్నారు? ఇంత సువార్త ప్రకటిస్తున్నా అంటే ఉంటారు. కాబట్టి అందరూ ఇది అనే పదం లేదు. బ్యూరోక్రాట్స్ అనేటువంటి సబ్జెక్టు ఎంతటితో క్లోజ్ చేద్దాం. ఎందుకు అంటే అది చాలా ఇంపార్టెంట్. దానిలో ఉన్నటువంటి డౌట్లన్నీ కూడా మీకు వచనాల రూపంలో చూపించి, దేవుడికి ముందుగానే తెలుసా? ఏమని? అందరూ యేసు ప్రభు వైపు చూడరని తెలుసు. అందరూ చూడరు, ఏదో కొంతమందే తప్ప తెలుసు. అదే చెప్పా, మేకా గ్రంథంలో చెప్పాడు.
ఇంకా యేసు ప్రభువు చెప్పిన ప్రతి మాట పాటిస్తారు, ప్రతి మాట వింటారు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వచనాల ప్రకారం మరి వాళ్ళు జ్ఞానం నేర్చుకుంటారు, అన్నీ చేస్తారు. మహాత్మా గాంధీ వీళ్ళందరూ నేర్చుకోలేదా? అనేక మంది సమానత్వం గురించి రాజ్యాంగం రాశారంటే మొత్తం అంతా కూడా బైబిల్ బేస్. సమాజం అందరూ ఒకటే, మనుషులందరూ ఒకటే, ఎవరికి రావాల్సింది వాళ్ళకి అందాలి. అదే రాజ్యాంగం. రాజ్యాంగం రాసిన బేస్ ఏంటి అంటే ఇదే. కాబట్టి తీసుకుంటారు. అయితే ప్రభువుని నమ్మారు వాళ్ళందరూ నమ్మలా? నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వారు నమ్మరు. కాబట్టి అట్లా విజ్ఞానం అయితే తీసుకుంటారు తప్ప ప్రభువును నమ్మేవాడు కొంతమంది ఉంటారు అని ఆ యొక్క మేకా గ్రంథంలో ప్రభు ఈ లోకానికి రాకముందు 750 సంవత్సరాల క్రితం చెప్పించడం ఏంటి, అట్లాగే జరగటం ఏంటి, ఇప్పుడు జరుగుతుంది కూడా అది. కాబట్టి దాని గురించి ఎవ్వరు కూడా బైబిల్ గ్రంథంలో మాట రాశారంటే దాంట్లో ఇక అది ఎట్టి పరిస్థితుల్లో తిరుగులేదు. ప్రతి మోకాలు వంగులు అనేది ప్రవచనం ఎలా నెరవేరిందంటే నెరవేరిందా లేదా? ఎలా మరి తెలిసి తెలియనప్పుడు నేను అనుకున్నాను ఈ ప్రతి మోకాలు వంగుందని అంటున్నారు, ఇది నిజంగా జరుగుద్దా అనుకున్నాం. అది ఇక్కడ జరగదు కానీ అక్కడ జరుగుతుందని తెలిసిన తర్వాత ఓహో దేవా అందుకెలా రాయించారా మీరు, అందుకెలా రాయించారా అని చెప్పి అర్థం చేసుకున్నాం. అట్లా బైబిల్ గ్రంథం చాలా మర్మాలతో కూడింది. అది అర్థం చేసుకోవటం ఎంతో లోతుగా దాన్ని అధ్యయనం చేస్తేనే అర్థం అవుతుంది. అంటే నాకు ఆ తర్వాత రోజుల్లో అర్థమైంది, తండ్రి నువ్వు ఒక మాట రాయించావంటే అది ఈ రకంగా మరి ఏ రకంగా కూడా పోదు, అది జరిగి తీరుతుంది అని అర్థం చేసుకోవడం జరిగింది. ఇక పోతే తర్వాత దర్శనంకి వెళ్ళాలి. ఇప్పటికి ఒకే కోవలో వచ్చినటువంటి దర్శనాలు 20 అయిపోయింది. ఓకే మరి బ్యూరోక్రాట్స్ తో 20వ దర్శనం అనుకున్నా ఒకే కోవలోకి వచ్చింది. అది నా 85వ దర్శనం పుస్తకంలో 20వ దర్శనంగా దాన్ని చెప్పా ఇక్కడ ఈ కోవలో. అప్పటికి 2021 సంవత్సరంలో వచ్చినది అది. ఇక ఆ తర్వాత 2021 నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. కానీ ఈ మధ్య మరి నేను ప్రింట్ చేయని దర్శనాలు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి అవన్నీ ఎందుకో చూస్తూ ఉంటే ఒకటి ఇంపార్టెంట్ దర్శనం నాకు తగిలింది, ప్రింట్ చేయింది. అంటే ఆ టైప్లో 2 వచ్చినాయి, ప్రింట్ చేశాను. ఇది కూడా ఎక్కువ అవుతుంది అనుకున్నా, కానీ అది కూడా అవసరమే అనిపించింది. దేవుడు మనకి అవకాశం కలగజేశాడు కాబట్టి పుస్తకంలో అయితే అన్ని ప్రింట్ చేయించలేకపోయా, కానీ అవకాశం వచ్చింది కాబట్టి అది కూడా చెప్పాలి. 2014లోనే అది, అంటే ఎప్పటికీ 10 సంవత్సరాలు దాటిపోయింది, 10-11 సంవత్సరాలు. అప్పుడు వచ్చినటువంటి దర్శనం నేను బుక్ లో ప్రింట్ చేయించింది ఒకటి ఉంది. అది 10/4/2014, అంటే ఇప్పటికి 11 సంవత్సరాలు. అప్పుడు ఆ బుక్ లో ప్రింట్ చేయించలేదు. ఆ దర్శనం ఇలా ఉంది. రాత్రి కళలో ఆ దర్శనం చెప్తున్నాను. ఇప్పుడు ఇది కూడా ఈ కోవలోదే కాబట్టి ఇది నా పిలుపు ఒక ప్రవక్త పిలుపు. వాళ్ళు విన్నా వినకపోయినా సత్య మార్గం ఇదని చెప్పుకుంటూ వెళ్ళిపోవటం. మరి మత బోధ అంటే నాకు ఇష్టం ఉండదు, మతం కాదు ఇది, మార్గం. అంటే సత్య మార్గం చెప్పుకుంటూ వెళ్ళిపోవటమే నా యొక్క ప్రవక్త పిలుపు. సత్య మార్గం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. కాబట్టి దాంట్లో చెప్తున్నా, రాత్రి కళలో నేను ఒక గ్రామంలోని హిందువులు జరుపుకునేటువంటి కార్యక్రమానికి అంటే ఫంక్షన్ కి అయిష్టంగా ఏదో ఫంక్షన్ కి వచ్చామన్న పేరుకి వెళ్ళి అక్కడ ఏమీ తినకుండా అక్కడ వారికి ఊరికినే కనిపించి వచ్చేద్దామని అనుకుంటూ వెళ్ళా. వినండి బాగా. ఇప్పుడు కూడా చాలా మంది అట్లాగే అనుకుంటా వెళుతూ ఉంటారు చాలా మంది. అది హిందువుల ఫంక్షన్ కదా, మరి మనం వెళ్ళకూడదేమో అని వెళ్ళినా అక్కడ మనం ఏం ముట్టుకోకుండా ఏం తినకుండా వచ్చేయచ్చు అని అనుకుని వెళ్తారు. వెళ్ళి పలకరిస్తారు, వాళ్ళతో మాట్లాడతారు, భోజనం అవి చేయకుండా వచ్చేస్తుంటారు. చాలా మంది చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే అసలు అబ్జెక్షన్ ఏమి ఉండదు, హిందువుల ఫంక్షన్ అయినా అందరు క్రైస్తవులు వెళ్తుంటారు. అయితే ఇట్లా దర్శనం ఏదైనా చూపిస్తే మటుకి వెళ్ళాలి. దేవుడు చెప్తాడు కొంతమందికి, నువ్వు ఎట్లా వెళ్ళవద్దు అంటే వెళ్ళదు, అంతే. ఆ దర్శనం చూపించిన వాళ్ళే. ఇప్పుడు ఈ తినటము తినకపోవడం వేరే విషయం. నేను అనుకుంటున్నది ఏంటంటే, నేను క్రైస్తవుని అయ్యా కదా, మరి మా బంధువులదే ఒక హిందువుల ఇంట్లో ఫంక్షన్ బస్సు పెళ్లిలాగా ఉంది. లోపల మంత్రాలు యంత్రాలు వినపడుతుంది నేను వెళ్తే. అంటే దర్శనంలో ఏంటంటే ఆ ఫంక్షన్కి నేను వెళ్ళాలంటే వెళ్ళాలనిపించట్లా, అది మన ఫంక్షన్ కాదు కదా, మనం వెళ్తాం ఎందుకు, వెళ్ళినా ఏదో కనపడేసి మొహమాటానికి వచ్చేద్దాంలే అనుకుంటా అయిష్టంగా వెళ్ళా. ఆ ఇల్లు అలాంటి చోట ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి ప్రహరీ కూడా ఉంది. ప్రహరీ బయట నిలబడ్డా. లోపల నుంచి పెళ్లి మంత్రాలాగా అనిపిస్తున్నాయి నాకు లోపల.
బస్ ఏదో పెళ్లి అవుతుంది అది. కాబట్టి ఈ లోపల హిందూ మతాచారం ప్రకారం జరుగుతుంది కాబట్టి మనం ఎట్లా వెళ్ళాలని ఆలోచిస్తా ఉన్నాం. వాళ్ళు ఎవరైనా వస్తారులే, బంధువులు బయటకు వచ్చినప్పుడు కనపడి హాయ్ అని చెప్పి వచ్చేసారు ప్లాన్. నాకు మన లోపల ప్రహరీ దాటి లోపలికి వెళ్ళాలా, ఇంకా లోపలికి వెళ్ళినా మనం ఫోన్ చేయకుండా దాని కదా ప్లాన్ వేసుకుని వెళ్ళే. ఇదంతా దర్శనం, నిజంగా కాదు. బాగా ఆలోచించండి. దర్శనాల్లోనే ఇట్లా చూపిస్తాడు దేవుడు అంటూ వెళ్ళా. బయట నిలబడితే లోపల నుండి ఒక ఆయన పల్లెటూరు ఆయనలాగా ఉన్నాడు. పంచె కట్టుకున్నాడు, చొక్కా ఉంది, పైన టవల్ ఉంది. పల్లెటూరులో ఒక మంచి బలమైన వ్యక్తి, ఒక పల్లెటూరు ఆయనలాగా ఉన్నాడు. లోపల నుంచి ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. యాక్చువల్గా పెళ్లి సంబంధమైన నాకు తెలిసిన బంధువులు ఎవరు కాదు. ఒక కొత్త ఆయన వచ్చాడు, బయటకు వచ్చి నా వైపు వింతగా చూచి నవ్వాడు. నా యొక్క చూసి మీరు కూడా వచ్చారా అని అడిగాడు. అంటే అది నవ్వు ఎట్లా, మీరు కూడా వచ్చారా అంటే మీరు రాకూడదు కదా, మీరు ఎట్టొచ్చారా అన్నట్లుగా వ్యంగ్యంగా నవ్వి అడిగాడు, మీరు కూడా వచ్చారా అన్నాడు. ఆయన అంటాడు, మహావేదాంతిలాగా మాట్లాడాడు. ఆయన మాటలు విన్నగానే నాకు చెవులు గింగులు అనిపోయింది. అమ్మో ఏంటి ఈయనంత మేధావిగా మాట్లాడు. నేను ఏదో కపటంతో వెళ్ళా కదా, ఏదో వచ్చామన్న పేరుకి వచ్చి మళ్ళీ వచ్చేయాలని కపటంతో వెళ్ళాం కదా, వెళ్ళకూడదు కానీ వచ్చామన్న పేరుకి వెళ్దాం అన్నట్టుగా వెళ్ళా కదా. ఆయన ఎంత చక్కగా మాట్లాడినంటే, తెలియని వాళ్ళము మేమేదో వెళ్తాం కానీ ఎంత చదువుకున్న మీరు ఇతర దేశస్తులు ఈ ఫంక్షన్కి రావడం ఏంటి అండి అన్నాడు. ఇతర దేశస్తులు అంటే మా మార్గంలో లేనివారని ఆయన అర్థం. మీరు ఇతర దేశస్తులు, మీ మార్గం వేరు కదా, మా మార్గంలో లేనివాడు. బయట ఎన్నో స్టడీ చేసి ఎన్నో గ్రంథాలు చదివి కదా మీరు మార్గం మార్చుకుని వెళ్ళారు. ఒక మార్గం ఇది కాదు అని కదా మీరు వెళ్ళారు. మేము రావటం అంటే మా మార్గం ఇదే, మేము ఎప్పుడు మార్చుకోలే, మేము వస్తాం. మీరు ఎంత కష్టపడి ఇక్కడ కాదు అని చెప్పి వెళ్ళిపోయిన వాడు ఈ ఫంక్షన్కి రావడం ఏంటి అని నిలదీశాడు. మళ్ళా ఇలా అంటున్నాడు, మేమేదో చీకట్లో ఉన్నవారు, మేము ఇటువంటి చోటికి వస్తాము, వెలుగులో ఉన్న మీరు కూడా ఇక్కడికి వస్తే మేము చీకట్లో ఉన్నట్లు మేము ఎలా గ్రహిస్తాము? మేము కూడా వెలుగులో ఉన్నట్లే అని భావిస్తాం కదా అన్నాడు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. మీరు ఇక్కడ వచ్చారు కదా, మేము ఏదో చీకట్లో ఉన్నాం, మీరు అంటుంటారు మీరు చీకట్లో ఉన్నారు, మేము వెలుగులో ఉన్నాం అంటుంటారుగా. మీరు నన్ను అంటున్నాడు ఆయన, మీరేదో వెలుగులో ఉన్నట్లు, మీరేదో సత్య మార్గంలో ఉన్నట్లు, మీరేదో నిజమైన దేవుడిని ఆరాధిస్తున్నట్టు, నిజమైన దేవుడి మార్గంలో ఉన్నట్లు, మేము ఆరాధించే వాళ్ళు అసలు దేవుళ్ళే కానట్లు, మేము చీకట్లో ఉన్నట్లు మీరు భావిస్తారు కదా, మీరు భావిస్తుంటారు కదా. మరి మేము చీకట్లో ఉన్నవాళ్ళే, మా దేవుళ్ళని ఏదో మేము ఆరాధించుకుంటున్నాం, మా ఫంక్షన్లో మా దేవుళ్ళని మేము ఆవాహయామి పిలుస్తాం, వాళ్ళు వస్తారు, మేము ఏదో చేసుకుంటాం. అది దేవుళ్ళు కాదు అని మీరు అంటారు, మేము దేవుళ్ళని మేము అంటాం, కానీ మేము ఏదో చేస్తుంటాం. మేము చీకట్లో ఉన్నవారు అని మీరు అంటుంటారు కదా, మీరు వెలుగులో ఉన్నవారు అని మీరు అంటుంటారు కదా, మరి మీరు కూడా వచ్చారనుకోండి, అప్పుడు మేమేమనుకోవాలి? కరెక్ట్ మార్గమే, మా చీకటి కాదు అనుకుంటాంగా. మేము చీకటిలో ఉన్నామని మీరు వెలుగులో ఉన్నామని అంటున్నారే తప్ప మీరు కూడా వచ్చారు అంటే అర్థం మేము చీకటిలో కాదు, మాది కూడా వెలుగే. ఆయన వచ్చాడుగా, అన్నీ తెలిసిన ఆయన, ఇది కాదు అని వెళ్ళిన ఆయన ఇక్కడికి వచ్చాడు అంటే ఇది కరెక్టేగా, ఇది కరెక్టేగా. మేము ఎందుకు మళ్ళీ ఆలోచించాలి? మా మార్గం కాదు అని మేము ఆలోచించాలంటే మీరు రాకపోతే ఏంటి రాలేదు? ఇది ఎంతసేపు మరి మార్గం తప్పు అంటున్నారో వాళ్ళంతా ఎంతవరకు నిజమని మేము ఆలోచించుకుంటాం. ఇప్పుడు మీరు రాకపోతే, మీరు వస్తే మేము ఆలోచించుకుంటా, ఇక ఇది కూడా రైటే, ఇది కూడా రైటే, అది రైటే, ఇది రైటే అనుకుంటాం కదా. ఏంటి దీనికి సమాధానం అన్నాడు. అమ్మ, ఎంత వేదాంతం ఎవరన్నా మాట్లాడగలుగుతారా? మేము చీకట్లో ఉన్నట్లు మేము ఎట్లా గ్రహించాలి? మీరు కూడా వచ్చి ఇక్కడికి వెళితే మేము కూడా కరెక్టే మార్గంలో ఉన్నాము, ఇక మేము చీకట్లో ఉన్నామనే ధ్యాసే మాకు ఉండదు కదా, మేము ఆలోచించం కదా, మరి ఏంటి అని ఒక వేదాంతి లాగా మాట్లాడు. ఇక నేను ఏదో సమర్థించుకుంటా, నేను లోపలికి రాలేదండి, ఎక్కడొచ్చాను అంటున్నా. ఇక సమర్థించుకోవటానికి నేను ఎక్కడ వచ్చానండి, బయటకు ఇట్లా వచ్చాను, లోపలికి రాలేదుగా అంటూ వెంటనే బండి తీసుకుని వచ్చేసి సిగ్గుపడిపోయి తల ఉంచుకు వచ్చేసి
ఆ ప్రశ్నలకి నాకు కళ్ళు తిరిగిపోయింది. ఇట్లా కపటంగా మనం వెళ్ళామే తప్ప వాళ్ళు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అంటే అర్థం, ఆ ఎక్స్ప్లెనేషన్ చెప్పిన ఆయన దేవుడు చెప్పించాడు నాతో ఎక్స్ప్లెయిన్. ఈ యొక్క కార్యక్రమాలకు వెళ్ళొద్దు అని నాకు రెండు ఉన్నాయి ఆ దర్శనాలు. ఇది ఒక దర్శనం. దీంట్లో దేవుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, చెప్పించాడు. ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాం? అక్కడ జరుగుతున్నది ఏంటంటే అక్కడ వారు సత్యం ఏదో తెలుసుకునే అవకాశం వారికి కవర్ చేయాలంటే నువ్వు వెళ్లకుండా ఉంటేనే. మరి అందరికీ వర్తించదు. కొంతమంది ప్రవక్తలను ఏర్పాటు చేసుకుని ఆయన కొంతమందితో చెప్తాడు. ఆ యొక్క పిలుపు కాబట్టి నాకే ఇచ్చాడు ఈ పిలుపు, కాబట్టి నాకే ఉంది ఈ దర్శనం, నేనే అది పాటించాలి. కాబట్టి నన్ను చూసి అనేక మంది వెలుగు ఏంటో తెలుసుకోవాలి. కాబట్టి సమయం అవుతా ఉంది. మరి ఈ యొక్క 159వ ఎపిసోడ్ ఎంతటితో ముగించుకున్నాం. దేవుడి యొక్క మాటల సాక్ష్యాన్ని దీవించుడుగా చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాను. ఈరోజు ప్రభు ఈ యొక్క 159వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపించారు. నన్ను మొదలుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా ప్రభు బిడ్డలందరూ హృదయాలు తెరిచి విషయాన్ని గ్రహించే శక్తిని దయచేశారు. మీరు చూపించే దర్శనంలో ఎంత అర్థం ఉందని చెప్పి మీ యొక్క ప్రవక్తలను ప్రభు మీరు ఇలా ఆదేశించడంలో దీంట్లో అంతరార్థం ఎంత ఉంటుందని అనేక మంది ప్రభు తెలుసుకునేలాగున మీరు వారి ప్రభావితమయ్యేలాగున చేసినందుకు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభు బిడ్డలకు అందరిని దీవించండి. చూస్తున్న బిడ్డల్ని అలాగే టీవీ పరిచయం కూడా దీవించి ఆశీర్వదించమని, అలాగే నన్ను నా పరిచర్యను కూడా ఇక ముందు కూడా దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమేశ్వరుని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు.